నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన ప్రేమ కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 43. నిహార్ ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బయటికి వచ్చి అంతా బాగానే ఉంది అని చెప్పాక ఆలేహ్యని గట్టిగా కౌగిలించుకుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి బయటపడ్డాడు. మరొక క్షణం అతను అక్కడ ఉంటే ఆలేహ్యని తనతో తీసుకువచ్చేస్తాడేమో అని భయం వేసింది అతనికి. ఒక మనిషికి అంత దగ్గరగా ఉండాలన్న బలమైన కోరిక ఇంతవరకు అతనిలో ఎప్పుడూ కలగలేదు. మొదటిసారి అతని మనసుని పట్టి కుదుపుతున్న ప్రేమ తాకిడిని తట్టుకుని నిలబడడానికి అతను చాలా కష్టపడవలసి వస్తోంది. ఆలేహ్యకి తన ప్రేమ విషయం చెప్పాలంటే ముందు ఆమెకి తానెవరో తెలియాలి. అది చెప్పాలని అనుకున్నాడు. ఇవాళ కుదరలేదు. బామ్మ చెప్పదు. ఆ విషయం తనకి బాగా తెలుసు. నిజం చెప్పి మాత్రమే ఆలేహ్య మనసుని తాను గెలుచుకోగలడు. కానీ ఈ లోపుగా తమ మధ్య స్నేహబంధాన్ని పెంపొందించగలడు. ముందు పెద్దాయన సంగతి కూడా చూడాలి. ఆలోచనలతోనే బైక్ని పార్కింగ్లో నుంచి బయటికి తీసి హుడీ వేసుకుని ఇంటికి బయలుదేరాడు. తన పెంట్ హౌస్ ఉన్న రోడ్లోకి చేరుకునే సమయానికి అక్కడ సినిమాల్లో చూపించినట్టుగా బైక్ రిపేర్ చేస్తున్నట్టుగా నటిస్తూ కనిపించాడు ఒక రౌడీ. 10 నిమిషాల పాటు బైక్ని ఒక పక్కన ఆపి మొబైల్ చూస్తున్నట్టుగా నటిస్తూ వాడినే గమనించాడు నిహార్. వాడు ఆ బైక్ మీద రీసెర్చ్ చేస్తున్న వాడిలాగా అలానే కూర్చుని ఉండడం చికాకుని నవ్వుని కూడా తెప్పించింది నిహార్కి. 4 తగిలించి ఎవడు పంపించాడో అడుగుదామని అనుకున్నాడు. కానీ శత్రువు అలర్ట్ అయిపోతాడని ఊరుకున్నాడు. వేటగాడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఓర్పు కాబట్టి అది చూపించాడు నిహార్. వాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడిన తర్వాత విసురుగా లేచి బలంగా తన బండిని తన్నాడు. వాడి బాస్ అయి ఉంటాడని ఊహించాడు నిహార్. చిన్నగా నవ్వుకున్నాడు నిహార్. వాడి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయేదాకా ఎదురుచూశాడు. వాడు బండి అక్కడే వదిలి ఇటే రావడం గమనించిన నిహార్ హుడీని సవరించుకుని బండిని స్టార్ట్ చేసి ఆ వీధిలోకి పోనిచ్చాడు. వాడు బడ్డీ కొట్టు దగ్గర సిగరెట్ కొనుక్కుని ఒకటి అక్కడే ఊదడం ప్రారంభించేలోపుగా తన బిల్డింగ్లోకి చేరుకుని బండిని తన పార్కింగ్లో పడేసి లోపల నుంచి సర్వీస్ లిఫ్ట్ తీసుకున్నాడు. ఇక అతనికి ఆ రోజుకి ఎలాంటి సాహసం చేసే ఓపిక లేకపోయింది. తాతయ్య దగ్గర కావేరి ఉందని చెప్పాడు కిరీటి. తన పెంట్ హౌస్లోకి చేరుకోగానే బాత్రూంలోకి దూరి తనివి తీరా షవర్ తీసుకున్నాక బయటికి వచ్చి మంచానికి అడ్డం పడ్డాడు. రాత్రి నుంచి అతను ఏమీ తినలేదన్న విషయం కూడా గుర్తులేదు. క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. ఆలేహ్య అమ్మమ్మ ఆపరేషన్ విజయవంతంగా జరుపుకుని బయటికి రావడంతో సంతోషంతో ఉబ్బి తప్పిపైపోయింది. అమ్మమ్మని పట్టుకుని వదలనే లేదు. కానీ ఆమె మనసు ఒక పక్క నుంచి నిహార్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ 2 రోజులైనా అతను హాస్పిటల్కి రాకపోవడంతో అతని తాతగారి దగ్గర ఉండవలసి వచ్చిందేమో అనుకుంది. ఆమె మనసు పూర్తిగా అతని ఆలోచనలతో నిండిపోయింది. 3వ రోజు సాయంత్రానికి ఎందుకు రాలేదు అన్న ఆందోళన మొదలయ్యింది. నభని అడుగుదామని అనుకుంది. కానీ దానికి మళ్ళీ ఏమర్థాలు తీస్తుందో అని సంశయించింది. సరిగ్గా అప్పుడు అమ్మమ్మ గది అంతా రకరకాల పూలుగుత్తులతో నింపి వెళ్లారు కొంతమంది ఫ్లోరిస్టులు. అవన్నీ బామ్మకి నిహార్ పంపాడని వాటి మీద ఉన్న కార్డుల మీద అతని పేరు చూశాక తెలిసింది. ఎవరే అన్ని పూలు పంపించారు ఏకంగా? నిద్రపోయి లేచిన అమ్మమ్మ అడిగింది. నీ మనవడమ్మమ్మా అంది నవ్వుతూ. ఒక్క క్షణం గతుక్కుమంది సుధా. నిహార్ విషయం చెప్పేశాడేమో అనుకుంది. నీ బావా అడిగింది వేళాకోళంగా. అమ్మమ్మా నువ్వు మరీను, నీ మనవడు నిహార్ అని అర్థం చెప్పింది కోపం నటిస్తూ ఆలేహ్య. నిహార్ తనకి బావా అన్న ఆలోచనే గమ్మత్తుగా అనిపించింది ఆలేహ్యకి. కానీ అది సాధ్యం కాదు. తనెక్కడా అతనెక్కడా? ఏదో అమ్మమ్మంటే జాలి ప్రేమ ఉన్నాయి కదా అని తను తమ మధ్య ఉన్న అంతస్తుల భేదం మర్చిపోకూడదు. నిహార్ మంచివాడు. కానీ ఆ మంచితనాన్ని తను దురుపయోగం చేసుకుంటే ఎలా? అందుకే తన మధురోహలని ప్రారంభంలోనే అణిచేసింది. నిహార్ నన్ను బామ్మ అని పిలుస్తాడు అంటే నీకు వరసతే అవుతుంది మరి. అమ్మమ్మ అన్న విధానానికి హక్కున నవ్వింది ఆలేహ్య. అమ్మమ్మ, నిహార్ నీ వరకు మనవడు అంతే. ఆ పైన ఆశలు పెట్టుకోకు. వాళ్ళ అంతస్తు వేరు, మనది వేరు. అమ్మమ్మ పక్కన మంచం మీద కూర్చుని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా చెప్పింది.
కొన్ని క్షణాలు తన మనవరాలి వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుధా. తల్లిలా కూతురు అమాయకురాలు కాదని సంతోషించాలా, లేక తన ఎదురుగా ఉన్న మంచి వ్యక్తి చెయ్యి అందిస్తుంటే అనవసరమైన భయాల మూలాన ఆ చెయ్యి అందుకోవాలన్న ఆలోచన లేని మూర్ఖురాలని అనుకోవాలో అర్థం కాలేదు సుధకి. నీహార్ డబ్బున్న అబ్బాయిలా పొగరుగా ప్రవర్తించాడా? అడిగింది మనవరాలిని. లేదమ్మమ్మా, అదే బాధ. అలా ఉంటే అసహించుకుని దూరం పెట్టడం చాలా తేలిక. అతను మంచివాడు, కానీ తన తాతయ్య గురించి చెప్పాడు. తండ్రి పడిన బాధను గురించి చెప్తుంటే నా మనసు విలవిలలాడిపోయింది. ఆ తాతయ్య అంటే భయం పట్టుకుంది. నన్ను నీహార్ ఇష్టపడుతున్నాడని తెలిసి తనని ఇంకా బాధ పెడితేనో? భయంగా అమ్మమ్మ చేతిని గట్టిగా పట్టుకుని అంది. ఈరోజో రేపో పోయే ముసలాడి గురించి భయపడుతున్నావా? కఠినంగా అంటున్న అమ్మమ్మ వైపు వింతగా చూసింది ఆలేహ్య. అమ్మమ్మ! షాక్ తగిలిన దానిలా అమ్మమ్మకి దూరం జరిగింది ఆలేహ్య. తను పుట్టి బుద్ధి ఎరిగాక అమ్మమ్మ మరొక వ్యక్తి గురించి అంత కఠినంగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన నీహార్కి తాతయ్య, అలా మాట్లాడతావేంటి? షాక్లో ఉండే అడిగింది. వాడు నీహార్కి ఏం చేశాడో తెలిసి కూడా జాలిపడుతున్నావా? కోపంగా తిడుతున్న అమ్మమ్మని శాంతపరచడానికి ప్రయత్నించింది. ఈ పరిస్థితుల్లో ఆమె అలా ఆవేశపడడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలియడంతో చటుక్కున్న అమ్మమ్మని కౌగిలించుకుంది ఆలేహ్య. అమ్మమ్మ, ఎవరో తెలియని వ్యక్తిని గురించి మనమెందుకు గొడవ పడాలి? నీహార్ అంటే నాకిష్టం, అంతవరకు చెప్పగలను. ఇక నువ్వు సూప్ తాగి బచ్చో. బుజ్జగించి పడుకోబెట్టింది ఆలేహ్య ఆవిడని. ఆమె ఒక పక్కగా కుర్చీలో కూలబడి పుస్తకం చేతుల్లోకి తీసుకోబోతూ ఉండగా చిన్నగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అటు తిరిగి చూసిన ఆలేహ్యకి ఎదురుగా నవ్వుతూ నిలబడిన నభ కనిపించింది. ఆమె రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ నభ చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా లోపలికి తీసుకువచ్చి తాను కూర్చోవాలనుకున్న కుర్చీలో కూర్చోబెట్టి ఆమె పక్కన కూలబడింది. నీకు స్పెషల్ పర్సన్ నుంచి స్పెషల్ గిఫ్ట్. ఆమె ముందు చిన్న పేపర్ కవర్ని అటూ ఇటూ ఊపింది నభ. ఆలేహ్య ఆశ్చర్యంతో కళ్ళు చిట్లించింది. తెరిచి చూడు అన్నట్టుగా కళ్లతో సైగ చేస్తూ ఆమె ముందుకు చాచింది ఆ గిఫ్ట్ కవర్ని. ఆసక్తిగా అందుకుని జాగ్రత్తగా ఓపెన్ చేసి చూసింది ఆలేహ్య. లోపల ఒక చిన్న కుక్కపిల్ల బొమ్మ ఉంది. బయటకు తీసి చూసిన ఆలేహ్య ఆ కుక్కపిల్ల కళ్ళలో అమాయకత్వాన్ని చూడగానే ప్రేమలో పడిపోయింది. సో స్వీట్ అని ఆ బొమ్మని గుండెలకి హత్తుకుంది. ఎవరు ఆ కానుకని పంపారో ఇట్టే అర్థమైంది ఆమెకి. లోపల 2 మడతలు పెట్టిన కాగితం ఒకటి కనిపించింది. మెల్లగా తీసి విప్పి చూసింది. అందమైన ముత్యాల్లాంటి తెలుగు అక్షరాలు పొందికగా రాసి ఉన్నాయి లేత గులాబీ రంగు కాగితం మీద. ఆ అక్షరాల వెంట పరుగులు తీశాయి ఆమె కళ్ళు. బైక్ మీద వెళ్తుంటే రోడ్డు పక్కన బొమ్మలు కనిపించాయి. ఈ బుజ్జి కుక్క పిల్లని చూడగానే వెంటనే ప్రేమలో పడిపోయాను. నీకు ఇవ్వాలని అనిపించింది. నీకోసం కొన్నాను. 300 చెప్పింది. చాలా కష్టపడి బేరమాడి నా చార్మ్ ఉపయోగించి 250 రూపాయలకి తీసుకున్నాను. నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నీ టార్సాన్. ఎన్నిసార్లు ఆ ఉత్తరం చదువుకుందో ఆమెకే తెలీదు. ఆమెనే గమనిస్తున్న నభ ఆలేహ్య మొహంలో నవ్వు చూసి రిలాక్స్ అయ్యింది. అంతలా ఏం రాశాడు మా బాస్? కళ్ళు వజ్రపు తురికల్లా మెరిసిపోతున్నాయి. రామచిలుక ముక్కులా నీ ముక్కు ఎర్రబడిపోయింది అల్లరిగా అడిగింది నభ. ఈ బొమ్మని బేరమాడి మరీ కొన్నారట ఆనందంగా నవ్వుతూ చెప్పింది ఆలేహ్య. ఏదైనా పెద్ద షోరూంలో ఖరీదైన వస్తువు కొని ఉంటే ఆమె అసలు చూడను కూడా చూసేది కాదు. కానీ తన మనసు ఎరిగినట్టుగా తన చామ్ ఉపయోగించి మరీ కొని పంపిన అంత శుతిమెత్తని కానుకని ఎలా కాదనగలదు? అప్రయత్నంగానే ఆ బొమ్మని తన పెదవులకి ఆనించుకుంది. నీకు నచ్చిన కానుక ఇచ్చిన మా బాస్కి ఏం చెప్పమంటావు? అడిగింది నవ్వుతూ నభ. నేనే స్వయంగా చెప్తాలే చెప్పవలసినది అంది నవ్వుతూ ఆలేహ్య. ఇప్పుడే చెప్పు డిమాండ్ చేసింది నభ. ఊహు, ఇప్పుడు కాదు, నువ్వు ఊహించినట్టు కాదు చెప్పింది ఆలేహ్య నవ్వుతూ. థ్యాంక్ యూ ఎలా చెప్పబోతున్నావు? ఆసక్తిగా అడిగింది నభ. నవ్వి ఊరుకుంది ఆలేహ్య. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.